నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. మనం బ్యూటీ వరల్డ్లో ఉన్నాం. బ్యూటీకి ఎంత ప్రిఫరెన్స్ పెరుగుతూ ఉంది రోజు రోజుకి. అందానికి ఉన్నంత ప్రిఫరెన్స్ నిజంగా దేనికి లేదు. నేను ఇంతవరకు ఎలాంటి ట్రీట్మెంట్స్ నా ఫేస్కి సంబంధించి తీసుకోలేదు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. నేను ఎప్పుడూ కూడా ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్న దాన్ని కాదు. ఈవెన్ ఐబ్రోస్ కూడా ఓన్గానే ట్రై చేస్తాను. లైక్ మేకప్లో భాగంగా ఐబ్రోస్కి సంబంధించిన ఎండింగ్స్ కానివ్వండి, మేకప్ నేను ఓన్గానే వేసుకుంటాను. అసలు మేకప్ కూడా ఎవరు వేరు, నేనే వేసుకుంటాను. సో ఫర్ ద ఫస్ట్ టైం మమతా గారితో చిన్న చిన్న ట్రీట్మెంట్స్ మీకు అందుబాటులో ఉండే విధంగా ఎలా చేసుకుంటే బాగుంటుంది, లుక్ ఎలా బాగుంటుంది అనేది ప్రాక్టికల్గా చూపించాలి అన్న ఉద్దేశంతో ఈరోజు నేను ప్రాక్టికల్గా మీ ముందుకు వస్తున్నాను. సో ఐబ్రోస్కి సంబంధించి అలాగే ఫేస్కి సంబంధించి కొన్ని ట్రీట్మెంట్స్ ప్రాక్టికల్గా చూద్దాం. నా ఫేస్ మీదే చేస్తారు మమతా గారు. సో ఎలా చేస్తారు ఏంటి అనేది ఒక్కొక్క ట్రీట్మెంట్కి సంబంధించి ఒక్కొక్క వీడియో తప్పకుండా పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వాచ్ చేయండి. మీకు నచ్చితే 100% అందరికీ షేర్ చేయాలని ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. అలాగే హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అందానికి ఎంతవరకు మీరు ప్రిఫరెన్స్ ఇస్తారు అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మమతా గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మనం మీ స్కిన్కి కార్బన్ పీల్ చేస్తామండి. ఓకే. సో ఫస్ట్ మీ మేకప్ ఏదైతే ఉందో అదంతా మొత్తం క్లెన్జింగ్ చేస్తాము. ఓకే. క్లెన్జింగ్ చేశాక మనము లైక్ కార్బన్ పీల్ అనేసి ఉంటుంది. ఓకే, అది పెట్టాక కొద్దిగా 10 minutes డ్రై అయ్యాక మనం లేజర్ షాట్స్ ఇస్తాము. ఓకే. సో దాంతో మన స్కిన్ చాలా షైనీగా చక్కగా ఉంటుంది. ఈవెన్ పిగ్మెంటెడ్ ఏదైనా ఉన్నా కానీ స్పాట్స్ అవన్నీ పోతుందా? పోతుంది. రైట్. సో ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు ఇంట్రోలో చెప్పినట్టు నా ఫేస్ని మమతా గారి ఫేస్లో చేతుల్లో పెట్టేశాను. మీ అందరికీ ఒక ఐడియా రావడానికి దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, లైక్ ఇప్పుడు ఈ ప్రొఫెషన్లో ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు మేకప్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అంతో ఇంతో మేకప్ వేసుకుంటున్నారు. 35+ వాళ్ళకి పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. ఈ ట్రీట్మెంట్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ప్రాక్టికల్గా చూపించాలనే ఉద్దేశంతో నేను ఇలా ప్రాక్టికల్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. స్టార్ట్ చేయండి మమతా గారు. థ్యాంక్ యూ. సో ఎంతసేపు ఇలా ఇది టోటలీ మీది ఏదైతే మేకప్ ఉందో అది బయటకు వచ్చేయాలని ఒక 2 minutes ఓకే. డీప్లీ క్లెన్స్ ఇవ్వాలి. మీకు అనీజీ ఏదైనా అనిపిస్తుందా? లేదు లేదు. ఓకే. యా, ఇప్పుడు నెక్స్ట్ మనము పీల్ పెడతామండి. ఓకే, లెట్ ఇట్ డ్రై ఫర్ లైక్ 5 minutes to 10 minutes. Then we'll be giving a lasers on that. Okay. Okay. So this is a carbon peel where we are doing it. Okay. కొద్దిగా పిగ్మెంట్ ఉన్న చోట కొద్దిగా థిక్కర్గా మనం అప్లై చేస్తాము. ఓకే. ఓకే. ఎలా ఉన్న స్కిన్ స్ట్రక్చర్? ఒట్టి పెరియోరల్ పిగ్మెంట్ ఉందండి, ఇక్కడ స్లైట్గా ఒక స్పాట్ ఉందండి. దాని తప్ప లైక్ స్కిన్ బాగానే ఉంది ఇది.
విల్ స్టే ఫర్ అట్లీస్ట్ 5 మినిట్స్ అండి. ఆ తర్వాత వీ కెన్ స్టార్ట్ ద లేజర్స్. ఓకే మ్యామ్, స్టార్ట్ చేస్తున్నాను మీకు. ఓకే. కంఫర్టబుల్ ఉన్నారు కదా? ఓకే. ఏమని అనిపిస్తుందండి? ఏం లేదు, అంటే చిన్నగా లేజర్ షార్ట్స్ పడుతున్నాయి. కొద్దిగా మెటాలిక్ సెన్సేషన్ మీకు టంగ్ కింద వస్తుంది. నా స్కిన్లో కొద్దిగా హెయిర్ ఉందనుకోండి, ఇట్ విల్ టర్న్ ఇన్ టు గోల్డెనిష్ కలర్లో. ఎలా హెయిర్ టర్న్ అవుతుందో అలా స్కిన్ కూడా చేంజెస్ క్లియర్గా వస్తుంది. కొద్దిగా టర్న్ చేస్తాను. కొద్దిగా థిక్ పెట్టిన దగ్గర మీకు సెన్సేషన్ కరెక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అక్కడ కొద్దిగా పిగ్మెంట్ ఉందనేసి. ఓకే, వేరబుల్ కొద్దిగా చిన్న దగ్గర మీకు ఫీల్ అవుతుంది. కొద్దిగా థిక్గానే పెట్టాను. సో కంప్లీటెడ్ అండి. కంప్లీటెడ్. విల్ బి రిమూవింగ్ దిస్. ఓకే. సో పార్ట్ 1 కంప్లీటెడా? అసలు కంప్లీట్గా లేజర్ అనేది కంప్లీట్ అయిపోయింది? లేజర్ కంప్లీటెడ్ అండి. సో దీంతో కొద్దిగా మనకి సమ్టైమ్స్ పీలింగ్ది ఉంటుంది కదా, బ్లాక్ పీల్ వేసింది, దాని ఎఫెక్ట్ ఉంటుంది అనేసి ఇంకొకసారి నీట్గా మాయిశ్చరైజ్ ఇస్తారు. సో దట్ సాఫ్ట్గా అయ్యేటట్టు.
ఏదైనా ఎక్సెస్ ఉన్నా కానీ వెళ్ళిపోతుందండి. కార్నర్స్లో సమ్ టైమ్స్ ఉన్నది. ఒకసారి ఐజ్ ఓపెన్ చేయగలుగుతారా మీరు? చూడండి. సో ఫ్రెండ్స్, కంప్లీట్గా ఫస్ట్ పార్ట్ అంటే లేజర్ అనేది ఇలా ఉంటుంది అని నాకు కూడా తెలియదు. ఎక్స్పీరియన్స్ అయింది నాకు. కరెక్ట్గా చెప్పాలి అంటే మనకి దీపావళి అప్పుడు కాకరపువ్వొత్తులు కాలుస్తూ ఉంటాం కదా, చిన్న చిన్నవి అవి మన చేతుల మీద పడినా కానీ మనం ఎంజాయ్ చేస్తాం కదా, సేమ్ అలాంటి ఫీలింగే అనిపించింది నాకైతే. మూమెంట్. సో చాలా బాగా అనిపించింది. సో డిఫరెన్స్ బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది అనేది తప్పకుండా తెలుస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు మమతా గారు. చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఓకే అండి, మనం వేరే ప్రొసీజర్ స్టార్ట్ చేస్తున్నాము. ఓకే. సో లైక్ కార్బన్ పీల్ తర్వాత కావాలనుకుంటే మనం హైడ్రా ఫేషియల్ చేయొచ్చు. దాంతో ఏంటంటే గ్లాస్ ఎఫెక్ట్ వస్తుంది. ఇవాళ రేపు హైడ్రా ఫేషియల్ అంటే ఒక క్రేజ్ ఉంది. ఓకే. రైట్. యాక్చువల్గా అసలు ఎన్ని రకాల ఫేషియల్స్ ఉంటాయండి? అంటే ఆఫ్టర్ ఇప్పుడు మీరు నాకేంటి లేజర్ చేశాక మనం బిఫోర్ లేజర్ మనం ఎండిఏ అనేసి ఉంటుంది, మైక్రోడర్మా అబ్రేషన్ అనేసి, అది చేయొచ్చు. డెడ్ స్కిన్ వెళ్ళిపోయి ఆ తర్వాత మంచి ఎఫెక్ట్ వస్తుంది. లేకపోతే లైక్ కార్బన్ పీల్ ఇచ్చాక మనం ఇలా చేయొచ్చు. డిపెండ్ స్కిన్ బట్టేసి ఏంటి, ఎలా ఏదైనా ఒకేషన్ బట్టేసి అలా చేయొచ్చండి. ఇంకా మీరు ఎప్పుడు ఎవరికి ఏం చేయలేదు అనేసి అన్నారు. అవును, నేను ఫస్ట్ టైం మీ చేతుల్లోనే నమ్మకం ఉంది ఇప్పుడు ఇంతవరకు. అంటే ఈ ఫేషియల్స్ కూడా ఇంట్లో నేను మామూలుగా ఛానల్స్లో కానీ ఎక్కడైనా నేను హెల్త్ టిప్స్ చెప్తూ ఉంటాను. అవి ఓన్గా మనకి ఇంట్లో మనం చేసుకునే స్క్రబ్స్ కానివ్వండి, ఓకే, ఇంట్లో ఎలా న్యాచురల్ వేలోనే చెప్తాను. నేను కూడా న్యాచురల్ ఎక్కువగా ఓకే ఇదవుతాను. సో ఫస్ట్ టైం ప్రాక్టికల్గా మనం ప్రోగ్రామ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి టీవీ ప్రేక్షకులకు కూడా తెలియాలి కదా దీనివల్ల యూజెస్ ఏంటి అని. ఓకే, అందుకని లైక్ అబ్రేషన్ చేస్తున్నాను నేను డీప్లీ క్లెన్స్ అవ్వనికి. ఓకే, ఇది మనం లైక్ డీప్లీ క్లెన్స్ చేస్తున్నాము. సో హైడ్రా ఫేషియల్ది మెయిన్ ఇది సక్షన్ కెపాసిటీ ఉంటుందండి. సో డీప్లీ పోర్స్ క్లెన్స్ చేస్తుంది. దీంట్లో ఏబీసీ సొల్యూషన్స్ ఉంటాయండి, దాంతో మన పోర్స్ డీప్లీ క్లెన్స్ అవుతుంది. ఓకేనా? ఇది 2 to 5 minutes చేయొచ్చండి. Then we'll start a scrubbing. Okay, scrubbing will be done with a mild scrubber. Okay. So right now I am using, my favorite is Shehnaz. Okay. So depend on different clinics, different like products use చేస్తారు. Yes. I prefer going for scrubber with Shehnaz. సో ఫ్రమ్ ద స్టార్టింగ్ లైక్ 15 to 20 years నుంచి నాకు ఈ బ్రాండ్ మీదనే. ఏంటి దీనివల్ల యూజెస్ ఏంటి? లైక్ ఇట్ హ్యాస్ ఏ టోటలీ హర్బల్ బేస్డ్ ఉంటుందండి షైనాజ్ది ప్రోడక్ట్. సో తనకు బీట్ చేసేటట్టు ప్రోడక్ట్స్ ఏదైనా వచ్చింది తెలియదు నాకు, బట్ ఇలా ఒక 2 minutes మీరు చేశాక
దెన్ వీ హ్యావ్ టు గివ్ ఏ స్పాచులా బేస్డ్ స్క్రబ్బింగ్. దీంతో మీకు ఇంకా డీప్లీ క్లెన్స్ అవుతుంది. మమత గారు, నాకు ఒక డౌట్. చెప్పండి. ఇది ఎన్ని రోజులు ఉంటుంది? లైక్ అంటే మీకు ఇలా కార్బన్ పీల్తో పాటు ఇచ్చినామా అనేది అనుకుంటే 1 month వరకు ఉంటుందండి. ఓకే. అలా మళ్ళీ నార్మల్గా మన రొటీన్లో వచ్చేస్తుంది. సో ఇంకా మీరు మెయింటెనెన్స్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్స్ మంచి యూస్ చేస్తున్నారు, లైక్ మెడికేటెడ్ వైజ్ అన్నట్టుగా ఉంటే చక్కగా ఇట్ విల్ స్టే ఫర్ 45 days అలా. ఓకే. డిపెండ్. సో వన్స్ లేజర్కి వచ్చిన తర్వాత కనీసం అట్లీస్ట్ 45 daysకి ఒకసారన్నా లేదా డార్క్ అవ్వడం స్కిన్ అలా అయితే ఏం కాదు కదా? లేదు, అలాంటిది ఏం అవ్వదండి. ఎందుకంటే మనం ప్రోడక్ట్స్ ఏదైతే యూస్ చేస్తున్నామో, మంచి ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నామో, అలాంటిది ఏం అవ్వదు. ఓన్లీ కొంతమందికి లైక్ రెడ్నెస్ అన్నట్టుగా ఉంటుంది, కానీ ఓన్లీ ఫర్ 1 day. డిపెండ్ మనం ఎంత సక్షన్ కెపాసిటీ ఇచ్చాము, ఎంత స్కిన్స్ లైక్ ఫుల్ అయింది సక్షన్స్. సో దాన్ని బట్టి కొంతమందికి రెడ్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, లేకపోతే అసలు సూదింగ్ ఎఫెక్టే ఉంటాయి ఇవన్నీతో. ఇది డీప్లీ లైక్ బ్లడ్ సర్క్యులేషన్ మీకు అవుతుంది, డీప్లీ క్లెన్స్ అయ్యేసి. ఇంకా లైక్ మాయిశ్చరైజ్ బేస్డ్ హైడ్రాఫేషియల్ అంటేనే హైడ్రేటింగ్ యువర్ స్కిన్, బికాస్ వీ యూస్ లాట్ ఆఫ్ జెల్ బేస్డ్. So we are removing all the scrubs with the spatula only. Okay. క్లియర్గా స్క్రబ్బింగ్తోనే మీకు ఎంత చేంజెస్ వచ్చిందనేసి విజిబుల్గా తెలుస్తుంది వ్యూవర్స్కి, చూసే వాళ్ళకి. బర్నింగ్ ఉందా ఐస్? there's a chances of getting a scrubber and everything. ఇక్కడ ఈవెన్ నోస్ దగ్గర బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ డీప్లీ క్లెన్స్ అవుతుందండి దీంతో. ఓకే. Yeah, we are doing a like with the scrub we'll be doing it now. Ultrasound as well as RF. ఓకే. సో అల్ట్రాసౌండ్ వేవ్స్ అండి మన స్కిన్లో వెళ్తుంది, ఇంకా RF టైట్నింగ్ ఎఫెక్ట్ వస్తుంది. సో దాంతో కూడా మంచి గ్లో వచ్చేస్తుంది మీకు. సో దిస్ హ్యాస్ టు బి డన్ విత్ ఓన్లీ జెల్ పేస్ట్. ఓకే. సో ఇలా జెల్ బేస్డ్ అయిన తర్వాత మనం ప్రోప్ పెడతామండి. ప్రోప్ ఇవన్నీ మిషనరీ బేస్తోనే చేస్తారు. ఓకే. స్లైడ్గా హీట్ ప్రొవైడ్ అవుతుందండి మీకు. రెడీగా అనిపిస్తుంది అయితే? ఇప్పుడే అనిపిస్తుందండి లైట్గా. యా, అంత హీట్ టైం అనిపించట్లేదు. కొద్దిగా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం జెల్ పెట్టాం కదా. ఇది ఒక 2 to 5 minutes డిపెండ్ ఆన్ ద స్కిన్. ఓకే, వీ హ్యావ్ టు గివ్. One more probe we are giving a RF. సో నెక్స్ట్ ఏంటి? RF అనేసి ఉంటుందండి, రేడియో ఫ్రీక్వెన్సీ. ఓకే. ఓకే. సో దానివల్ల యూజెస్ ఏంటి? దానివల్ల కొద్దిగా జెల్ పెనట్రేట్ అయ్యి టైట్నింగ్ ఎఫెక్ట్ వస్తుందండి. ఓకే.
సో సో స్కిన్ Yeah. టైట్ యూజ్ అవుతుంది. ఎస్. సో హీట్ ప్రొవైడ్ అవుతుందా మీకు? యా, కొద్దిగా సౌండ్ వస్తుంది. డబుల్ చిన్న అలా చీక్స్ కొద్దిగా షేపింగ్ ఇవ్వాలనుకుంటే డీబల్కింగ్ ఉన్న వాళ్ళకి బెటర్, కొద్దిగా ఎఫెక్టివ్గా ఉంటుంది. ద ప్రొసీజర్ హ్యాస్ బిన్ డన్. ఓన్లీ నేను ఇవన్నీ లైక్ స్కిన్ ఓపెన్ చేసేసి ఇవన్నీ పెనిట్రేట్ చేశాను కదా, క్లోజ్ చేయడానికి నేను కూల్ హ్యామరేజ్తో లైక్ టోనర్ లాస్ట్కి స్ప్రే చేసుకుంటూ పంపించేయచ్చు. ఓకే. సో ఎక్సెస్ క్రీమ్ ఏదైనా ఉందో మొత్తం తీసేయచ్చు. సో యూ కెన్ సీ ద ఫోరెడ్ ఈజ్ షైనింగ్. సో ఆల్మోస్ట్ ప్రాసెస్ Completed. Yeah, I'm giving a like cool hemorrhage. Okay. దాంతో పోర్స్ అంతా క్లోజ్ అయిపోయి లాస్ట్ విల్ బి గివింగ్ ఏ స్ప్రే వేర్ ద టోనింగ్ ఎఫెక్ట్, అంటే అది పెట్టాక మీరు ఇంకా వెళ్ళిపోవచ్చు. దిస్ ఇస్ అ పోర్స్ క్లోజింగ్ కూల్ హ్యామరేజ్ ఇస్తాము. సో pampering your skin is must. మ్యాక్సిమం కేర్ తీసుకుంటాను నేను, బికాస్ ఆఫ్ డైలీ మేకప్ ఇది ఉంటుంది కాబట్టి. అంటే మీ వరకు మీరు రిలాక్స్ అయ్యేది కొద్దిగా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉంది. కాకపోతే మనం ఇంట్లో చేసుకుంటే ఏవైనా కూడా ఏంటి అంటే మనం కూడా కొంచెం స్ట్రెయిన్ అవుతాం. అది కాకుండా హ్యాపీగా చెప్పాను కదా, నాకైతే చక్కగా నిద్ర వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ఎ టోనర్ విచ్ వీఆర్ బ్లాకింగ్ యువర్ స్కిన్. ఓకే, టోటలీ. ఓకే, సో స్ప్రే చేస్తున్నాను. ఒక్క 5 minutesలో స్కిన్ మీద పెనిట్రేట్ అయిపోతుంది. ఒక 2 minutesలో మీకు లైక్ ఆ స్కిన్లో పెనిట్రేట్ అయిపోతుంది ఈ టోనర్. ఓకే, లైక్ ఆన్ దట్ మైల్డ్ మాయిశ్చరైజర్ యూ కెన్ అప్లై అండ్ యూ కెన్ గో విత్ ద మేకప్స్, షూట్స్ అండ్ ఎవ్రీథింగ్. నౌ నో ప్రాబ్లమ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.